brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అసలే అధికారం కోల్పోయి నిరాశలో ఉంది గులాబీ దళం. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల తీరు పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఇబ్బంది పడ్డమే కాదు, పార్టీని కూడా ఇబ్బందుల్లో నెట్టేసేలా ఉందట అక్కడి పరిస్థితి. ఇంతకీ ఆ నేతలెవరు, వారి చుట్టూ అసలు ఏం జరుగుతోంది? అటు షకీల్, ఇటు జీవన్ రెడ్డి ఇద్దరు సర్కార్ టార్గెట్ లో ఉన్నారా? అప్పుడు కలిసి హవా నడిపించారు. ఇప్పుడు వరుస వివాదాల్లో పొలిటికల్ మిత్రులు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ లో ఈ ఇద్దరు నేతల రూటే సెపరేట్ అన్నట్టుగా ఉండేది వ్యవహారం. బోధన్ నుంచి షకీల్, ఆర్మూర్ నుంచి జీవన్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఉంటూనే రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉండేవారు. 10 ఏళ్ల పాటు ఒక వెలుగు వెలిగిన ఈ ఇద్దరు నేతలు తమ ఇలాఖాల్లో పార్టీకి మంచి జోష్ తీసుకొచ్చారు. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులే కాదు, ఇద్దరి బర్త్డే కూడా ఒకే రోజు కావడం విశేషం. అలాంటి నేతలు పార్టీ అధికారాన్ని కోల్పోయాక వరుస వివాదాలలో చిక్కుకుంటూ ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. కాకతాళీయమో యాదృష్టికమో తెలీదు కానీ ప్రాణమిత్రులైన ఈ ఇద్దరు నేతల్ని ఒకేసారి కష్టాలు వెంటాడుతున్నాయి. తెలంగాణలో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ఈ ఇద్దరు నేతలపై ఫోకస్ ఎక్కువగా పెట్టడం కూడా చర్చనీయాంశమైంది. త్వరలోనే వీళ్లు అరెస్టు కాబోతున్నారన్న ముచ్చట జిల్లా రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. పొలిటికల్ గా దూకుడు, ప్రత్యర్థులపై విరుచుకుపడిపోయే తీరు, ఇలా చాలా విషయాల్లో సారూప్యతలున్న షకీల్, జీవన్ రెడ్డిలు ఇప్పుడు వివాదాల విషయంలోనూ అదే తరహాలో ముందుకు వెళుతున్నట్టు కనబడుతోంది. అప్పట్లో ఒకేసారి హవా నడిపించారు, ఇప్పుడు ఒకేసారి సమస్యల్లో ఇరుక్కున్నారు. దీంతో జిల్లా రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయారు. కస్టమ్ మిల్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షకీల్ కు ఇప్పటికే భారీ షాక్ తగిలింది. ఆయన మిల్లుల్ని, ఇతర ఆస్తుల్ని అటాచ్ చేశారు అధికారులు. ఇన్నాళ్లు దుబాయ్లో తలదాచుకున్న ఆయన ఇటీవలే రాష్ట్రానికి వచ్చి రాగానే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో ఆయన పొలిటికల్ భవిష్యత్ ఇబ్బందుల్లో పడినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే బోధన్లో గులాబీ క్యాడర్ కు అండా దండా కరువైన వేళ షకీల్ అరెస్ట్ మరింత మైనస్ అయిందట. షకీల్ పరిస్థితి ఇలా ఉంటే ఆయన మిత్రుడు, సహచర మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిస్థితి అందుకు భిన్నంగా ఏం లేదు. హైదరాబాద్ శివార్లలోని మొకిల్లా పిఎస్ పరిధిలోని ఒక భూ వివాదంలో చిక్కుకున్నారు జీవన్ రెడ్డి. 117 ఎకరాల ఈ భూమి విషయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచే కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు జీవన్ రెడ్డి. అప్పట్లో అలా నెట్టుకొచ్చిన ఆయనకు ఆ తరువాతే కష్టాలు మొదలయ్యాయట. ప్రభుత్వం మారగానే కేసు విచారణ వేగవంతమైంది. జీవన్ రెడ్డితో పాటు ఆయన భార్య, తల్లిపై కూడా కేసులు నమోదయ్యాయి. కోర్టుల్లో అరెస్టు కాకుండా ఊరట దొరికినా విచారణకు సహకరించాల్సిందేనని కోర్టులు చెప్పడంతో ప్రమాదం ఇంకా పొంచి ఉందని జీవన్ రెడ్డి బ్యాచ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆర్మూర్ పట్టణంలోని జీవన్ రెడ్డి మాల్ వ్యవహారం కూడా ఈ మాజీ ఎమ్మెల్యేని భారీ ఇరకాటంలో పడేలా చేసింది. ఇద్దరు కీలక నేతలు ఇలా వరుస వివాదాల్లో చిక్కుకోవడం గులాబీ దళం గుండెల్లో గుబులు రేపుతోంది. ఈ ఇద్దరు నేతలకు పర్సనల్ గానే కాదు, పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. అనవసరంగా పార్టీకి మచ్చ తెచ్చారని సొంత పార్టీ నేతలే రుసరుసలాడుతూ గుసగుసలాడుకుంటున్నారట. ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పార్టీకి ఈ ఇద్దరు నేతల పరిస్థితి సంకటంగా మారిందట. దీన్నుంచి కారు పార్టీ ఎలా బయటపడుతుందో చూడాలి మరి.